morning students. Myself Parthasarathi from Sai Medha Coaching Center, Koti, Hyderabad. ఆంధ్రప్రదేశ్ ఈసెట్ 2025 సంబంధించిన నోటిఫికేషన్ మనకు 10th మార్చ్ రోజు రిలీజ్ అయింది. అందరికీ స్టూడెంట్స్కి తెలుసు. దానికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్, తర్వాత ఎగ్జామ్ ఫీజు ఎలా ఉంటుంది, తర్వాత సిలబస్ ఎలా ఉంటుంది, అవన్నీ కంప్లీట్గా మనకు ఈ వెబ్సైట్లో అవైలబుల్ ఉంటాయి. ఒకసారి వెబ్సైట్ చెప్పేసి మనం ఎంటర్ అవుదాం. CETS అంటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ APSCHE.AP.gov.in ఈసెట్. మీరు గూగుల్లో AP ఈసెట్ 2025 కొట్టినా కూడా ఇది వచ్చేస్తుంది. సో ఒకసారి మనం AP ఈసెట్ 2025కి వెళ్తే మీకు క్లియర్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్, ఇన్స్ట్రక్షన్, బుక్లెట్ అండ్ సిలబస్, తర్వాత రిజర్వేషన్ వారీగా ఎలా ఉంటుంది, తర్వాత మీకు ఇక్కడ ఒకసారి షెడ్యూల్స్ కూడా ఇచ్చాడు. ఒకసారి మనం షెడ్యూల్ చూసి మనం అక్కడ వెళ్దాం. స్టూడెంట్స్, ఇవి మనకు ఇంపార్టెంట్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఇన్ ద న్యూస్ పేపర్లో మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే 10th మార్చ్ రోజు వచ్చేసింది. కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్. ఎస్, ఆన్లైన్ అప్లికేషన్స్ ఏ రోజు నుంచి స్టార్ట్ అవుతాయంటే 12th మార్చ్ 2025, అంటే ఈ రోజు నుంచే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభమవుతుంది. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీ, ఎలాంటి ఫైన్ లేకుండా, లేట్ ఫీ లేకుండా ఎప్పటి వరకు వాళ్ళు తీసుకుంటున్నా అంటే 7th ఏప్రిల్ 2025. వీలైనంత వరకు స్టూడెంట్స్ అందరూ ఈసెట్ 2025 రాస్తున్న స్టూడెంట్స్ అందరూ 7th ఏప్రిల్ 2025 లోపే మీరు ఫీ అనేది పేమెంట్ చేయండి. ఎలాంటి తప్పులు కూడా చేయకూడదన్న ఉద్దేశంతో ఈ వీడియో మేము క్లియర్గా చేస్తున్నాం. సో ఏపీ ఈసెట్ 2025 రాస్తున్న వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఈ వీడియోని చూడండి. చూసిన తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ని ఫిల్ చేయండి. దాంతోపాటు ప్రిపరేషన్ స్ట్రాటజీ, మరి ఎలా ప్రిపేర్ అయితే మనకు టాప్ ర్యాంక్ వస్తుందన్న విషయాన్ని కూడా ఈ వీడియోలో చెప్తాను. సో స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా ఈ వీడియోను చూడండి. స్టూడెంట్స్, లాస్ట్ డేట్ విత్ ఫైన్ 1000, 2000, 4000, 10,000 అలా ఇచ్చేశాడు. ఆల్మోస్ట్ 28th ఏప్రిల్ వరకు. ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్, ఒకవేళ మిస్టేక్స్ ఎలా కూడా చేయకూడదు, బట్ అప్పటికీ మీకు మన ఛాన్స్ అనేది ఒకటి ఇస్తున్నారు. కరెక్షన్స్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ డాటా ఆల్రెడీ సబ్మిటెడ్ బై ది క్యాండిడేట్. ఎస్, సబ్మిట్ చేసిన వాళ్ళందరికీ ఒక 2 days మాత్రమే ఇస్తున్నారు. అది 24th ఏప్రిల్ టు 26th ఏప్రిల్. మళ్ళీ మేము ఒకసారి రిమైండ్ కూడా చేస్తాం. బట్ ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరు అప్లై చేసిన వాళ్ళు కూడా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చాలా జాగ్రత్తగా వాళ్ళు అడిగినవన్నీ ఒక వైట్ పేపర్ పైన రాసుకొని, దానికి సంబంధించిన ప్రూఫ్స్ మీ దగ్గర పెట్టుకొని, ఫోటోని, సిగ్నేచర్ని అవన్నీ క్లియర్గా వాళ్ళు అడిగినంత సైజులో మీరు దాన్ని అప్లోడ్ చేయండి. వీలైతే ఆ సిగ్నేచర్ అనేది మాత్రం బ్లాక్ పెన్తో పెట్టడం వల్ల మీకు అక్కడ క్లియర్గా కూడా ఉంటుంది స్టూడెంట్స్. అలాగే హాల్ టికెట్స్ అనేవి ఎప్పుడు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే 1st May 2025. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 6th May ట్యూస్డే రోజు. అదేవిధంగా కీ అనేది, ప్రిలిమినరీ కీ అనేది 8th May రోజు రిలీజ్ చేస్తున్నారు. లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ ఆబ్జెక్షన్స్ 10th May. ఇవన్నీ క్లియర్గా మేము మళ్ళీ 1st May నుంచి మీకు క్లియర్గా అప్డేట్ కూడా ఇస్తుంటాం, రిమైండ్ కూడా చేస్తుంటాం. సో స్టూడెంట్స్, ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినవి, ఈ రోజటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ మనం 7th ఏప్రిలే అనుకోవాలి. ఏదైనా ఒక చిన్న మైనర్ మిస్టేక్ కావద్దు, బట్ మిస్టేక్స్ అయితే మాత్రం 24th ఏప్రిల్ టు 26th ఏప్రిల్. స్టూడెంట్స్, ఇక మనం ఒకసారి ఇన్స్ట్రక్షన్స్కి వెళ్దాం. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ బుక్లెట్ చూద్దాం. సో మనకు ఇన్స్ట్రక్షన్ బుక్లెట్లో క్లియర్గా మళ్ళీ ఇక్కడ డేట్స్ కూడా అవే మనం చదువుకున్న డేట్సే ఇచ్చేశాడు. సో డేట్స్ ఆల్రెడీ చెప్పేశాను. సో ఇక్కడ మీరు ఇన్స్ట్రక్షన్స్ బుక్లెట్ అయిపోయాక ఇక ఎగ్జామ్ రాయాలంటే ఖచ్చితంగా మనము బీటెక్ సెకండ్ ఇయర్లో అడ్మిషన్ కావడానికి డిప్లొమా కంప్లీట్ అయిన వాళ్ళు, అదేవిధంగా డిప్లొమా ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు కూడా రాసుకోవచ్చు. అదేవిధంగా బీఎస్సీ డిగ్రీ వాళ్ళు కొన్ని కోర్సెస్ ఉంటాయి కదా, దాని గురించి కూడా ఇక్కడ క్లియర్గా చెప్పారు. ఇక్కడ రిజర్వేషన్స్ గురించి అవన్నీ మనం కౌన్సిలింగ్ అప్పుడు మనం మాట్లాడదాం. లోకల్ క్యాండిడేట్ అవన్నీ ఇక్కడ ఇచ్చేశారు. సో మీరు అవన్నీ ఫస్ట్ మీరు కావాల్సినవి ఏంటంటే మీరు అప్లికేషన్ చేసుకోవడానికి
ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ అందరికీ తెలుసు. మ్యాథమెటిక్స్ 50 మార్క్స్, ఫిజిక్స్ 25 మార్క్స్, కెమిస్ట్రీ 25 మార్క్స్. ఎవరి బ్రాంచ్ డిప్లొమా వాళ్ళకి 100 మార్క్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటుంది ఎగ్జామ్. సో ఫార్మసీ వాళ్ళకి డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది, బీఎస్సీ మ్యాథమెటిక్స్ వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత 25 మార్క్స్ అగ్రిగేట్ తెచ్చుకుంటే 50 మార్క్స్ అవుట్ ఆఫ్ 200, అంటే 200కి 50 మార్క్స్ వస్తే ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయినట్టు. ఆ క్వాలిఫై అయిన వాళ్ళకి ర్యాంక్స్ అనేవి ఇస్తారని చెప్పారు. తర్వాత ఈ ర్యాంకింగ్ తీయడము అవన్నీ మళ్ళీ మనం తర్వాత చూసుకుందాం, ఎందుకంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎస్ స్టూడెంట్స్, సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ నీట్గా ఇచ్చారు. ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ద క్యాండిడేట్స్ మస్ట్ విజిట్ ద వెబ్సైట్ అని చెప్పారు. అది మనం ఫస్ట్ వే చెప్పేశాం. ఆల్ ద డీటెయిల్స్ రిక్వైర్డ్ సచ్ యాజ్, ఇక్కడ డీటెయిల్స్ అడుగుతున్నాడు, వాటి విషయం కోసం చెప్తున్నాం. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే మీరు ఇప్పుడు డిప్లొమా స్టూడెంట్స్ అయితే డిప్లొమా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, అదేవిధంగా బీఎస్సీ స్టూడెంట్స్ అయితే డిగ్రీ దానికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, అంటే ఇక్కడ డిప్లొమా యొక్క హాల్ టికెట్ నెంబర్, దాన్ని మనం పిన్ నెంబర్ అని కూడా అంటాం. అవన్నీ మనం ఒక వైట్ పేపర్ పైన రాసుకోండి. తర్వాత ఎస్ఎస్సి ఆర్ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, తర్వాత ప్లేసెస్ ఆఫ్ స్టడీ ఫ్రమ్ 6th క్లాస్ ఆన్వర్డ్స్, 6th క్లాస్ నుంచి మీరు ఎక్కడ చదువుకున్నారో అది, మీ క్యాస్ట్ కేటగిరీ, మీ క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత మీ సేవా సర్టిఫికేట్ నెంబర్ కూడా, ఇన్కమ్ సర్టిఫికేట్, అదేవిధంగా గుడ్ క్వాలిటీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. స్టూడెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇదే, దీనికోసమే నేను ఇదంతా ఓపెన్ చేశాను. గుడ్ క్వాలిటీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ జేపీజీ ఫార్మాట్ ఆర్ జేపీజీ ఫార్మాట్ ఆఫ్ 50 kilobyte సైజ్. అదేవిధంగా స్కాన్డ్ ఇమేజ్ ఆఫ్ సిగ్నేచర్ విత్ ఏ బ్లాక్ పెన్. స్టూడెంట్స్ బ్లాక్ పెన్, వైట్ పేపర్, దగ్గరలో ఉన్న రఫ్ పేపర్ తీసుకొని అలా కాకుండా ఒక మంచి వైట్ పేపర్ పైన బ్లాక్ పెన్తో మీ సిగ్నేచర్ని పెట్టేసి దాన్ని 30 KB ఫార్మాట్లో సైజులో మీరు దాన్ని సెట్ చేసుకోండి. ఫోటో వచ్చేసి 50 KB, ఆ బ్లాక్ పెన్తో వైట్ పేపర్ పైన పెట్టిన సిగ్నేచర్ని 30 KB చేసుకొని, రేషన్ కార్డ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఆధార్ కార్డు సెల్ఫ్, అంటే ఎవరైతే స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తున్నారో ఆ స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డ్స్, ఇవన్నీ మీరు దగ్గర పెట్టుకొని మీరు ఒక మీ సేవ సెంటర్కి వెళ్ళి, మొబైల్ ఫోన్లో వద్దు, ఎందుకంటే మనం మినిమైజ్ చేసుకుంటూ అప్లోడింగ్ చేయాల్సి ఉంటాయి కాబట్టి ఆ ప్రాసెస్కి అంతా మీరు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. కాబట్టి మీరు అవన్నీ ఒక వైట్ పేపర్ పైన ప్రూఫ్స్ అవన్నీ పెట్టుకొని తీసుకెళ్ళాలి. ఇక్కడ ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి అన్నాడు. తర్వాత ఫీ పర్టికులర్ చూస్తే ద పేమెంట్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ ఫీ కెన్ బి డన్ ఆన్లైన్ త్రూ ఏపీ ఆన్లైన్ సర్వీసెస్ ఇక్కడ చెప్పారు. సో రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి 600 రూపీస్ ఫర్ ఓసీ స్టూడెంట్స్, 550 రూపీస్ ఫర్ బీసీ స్టూడెంట్స్, 500 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్. ఇక్కడ 600 ఓపెన్ కేటగిరీ వాళ్ళకి, 550 వచ్చేసి బీసీ వాళ్ళకి, తర్వాత 500 వచ్చేసి ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకని చెప్పారు. మరి బీటెక్లో జాయిన్ కావడానికి డిప్లొమా ఎవరెవరు చదవాలో ఇక్కడ నీట్గా ఇచ్చారు. మనం సివిల్ వాళ్ళైతే డిప్లొమాలో సివిల్ ఆర్ సివిల్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, ఇక్కడ మనకు ఇప్పుడు కంప్యూటర్ భూమి ఉంది కాబట్టి ఎవరెవరు డిప్లొమా ఈసెట్ ఎగ్జామ్ కంప్యూటర్ సైన్స్లో రాయాలంటే ఇక్కడ బ్రాంచెస్ అవన్నీ క్లియర్గా మెన్షన్ చేశాడు. అదేవిధంగా ఈసెట్ ఈసీ రాయాలంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ డిప్లొమాలో, అదేవిధంగా డిప్లొమా ఇన్ బయోమెడికల్, డిప్లొమా ఇన్ టీవీ అండ్ సౌండ్ ఇండస్ట్రీ ఎలక్ట్రానిక్స్, ఇలా స్పెషలైజేషన్ అన్నీ ఇచ్చారు. ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఎవరు రాయాలి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎవరు రాయాలి, మెకానికల్ ఇంజనీరింగ్ ఎవరు రాయాలి, మెటలర్జికల్, మైనింగ్, ఫార్మసీ, బీసీ అవన్నీ ఇచ్చేశారు. ఇక్కడ అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఇక్కడ ప్రిఫరెన్స్ ఎలా ఇస్తారో అవన్నీ చెప్పారు. అవన్నీ మనం ఎగ్జామ్ తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్లో మీరు ఫస్ట్ చూడాల్సినవి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అవి క్లియర్గా చెప్పాను. అవన్నీ రెడీ పెట్టుకున్న తర్వాతనే మీరు ఒక మీ సేవ సెంటర్కి లేకపోతే మీకు దగ్గరలో ఉన్న కంప్యూటర్ దగ్గరికి వెళ్ళండి. అక్కడ కూడా మీరు అవన్నీ క్లియర్గా పెట్టుకొని ఫీ పేమెంట్ చేసిన తర్వాతనే మనం అవన్నీ చేయాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇంకొకటి, టెస్ట్ సెంటర్స్ ఫర్ ఏపీ ఈసెట్ 2025 మెన్షన్ చేశాడు. ఏపీ ఈసెట్ 2025 టెస్ట్ సెంటర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ వెబ్ అప్లికేషన్. మీరు అప్లై చేస్తున్నప్పుడే మీకు అక్కడ వెబ్ అప్లికేషన్స్లో సెంటర్స్ ఇస్తారు. టెస్ట్ సెంటర్ అలొకేషన్ విల్ బి మేడ్ ఆన్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్. నో గ్యారంటీ కెన్ బి గివెన్ దట్ ద అప్లికెంట్ విల్ బి అలాటెడ్ ఇస్ ఫస్ట్ చాయిస్. ఇక్కడ రెండు ముఖ్య ఉద్దేశం కోసం చెప్పాడు. ఒకటి
మీకు ఎక్కడెక్కడ టెస్ట్ సెంటర్స్ ఉన్నవి మీకు వెబ్ అప్లికేషన్ ఫామ్లో మీరు అప్లై చేస్తున్నప్పుడు ఆ టెస్ట్ సెంటర్ అనే ఆప్షన్ దగ్గర ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ అన్నట్టు ఎవరు ముందు అప్లై చేసుకుంటే వాళ్ళకి ఆ సెంటర్ ఇస్తారు. దాంతోపాటు ఏమన్నాడంటే ఫస్ట్ చాయిస్లో మీరు అలాట్ చేసినా కూడా అది గ్యారంటీగా ఇవ్వకపోవచ్చు, నో గ్యారంటీ అని కూడా చెప్పారు. బట్ మ్యాక్సిమం మనం ఫస్ట్ పెట్టుకుందే వస్తుంది. బట్ మీరు వీలైనంత తొందరగా లేట్ ఫీ లేకుంది 7th ఏప్రిల్ వరకు ఉంది కదా అని కూడా చూడకండి. మీరు అప్లికేషన్ ప్రాసెస్ని ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ క్లియర్గా మీకు వచ్చిన డౌట్స్ని క్లియర్ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేయండి. తర్వాత ఆన్లీ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ మళ్ళీ మనము ఇంగ్లీష్ మోడ్లోనే ఉంటుంది, అవన్నీ మనం డిస్కస్ చేద్దాం. సో స్టూడెంట్స్, ఇప్పుడు మనం అసలు సిలబస్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మనం ఒకసారి ఇప్పుడు సిలబస్ చూద్దాం. సిలబస్ చూసే కంటే ముందు మళ్ళొకసారి ఇక్కడ వాట్ ఆర్ ద స్టెప్స్ మనం ఫాలో కావాలి కూడా నీట్గా ఇచ్చాడు. ఫస్ట్ మనం ఫీ పేమెంట్ చేయాలి. ఫీ పేమెంట్ చేసిన తర్వాత మన పేమెంట్ అనేది క్లియర్ అయిందా లేదా పేమెంట్ స్టేటస్ కూడా చూసుకోవాలి. తర్వాత చూడండి ఫిల్ అప్లికేషన్ అన్నాడు. ఇక్కడ ఖచ్చితంగా ఫీ పేమెంట్ చేసిన తర్వాతనే అప్లికేషన్ అనేది మనకు ఫిల్ చేయాల్సి వస్తుంటుంది. ఆ మొత్తం అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని కూడా అన్నారు. సో ఆఫ్టర్ సబ్మిటింగ్ ద అప్లికేషన్ అక్కడ ఆప్షన్ కూడా ఇస్తుంది, సబ్మిట్ అన్ ఆప్షన్. ఆ ఆప్షన్ని మనం క్లిక్ చేసిన తర్వాత అది మనం సేవ్ చేసుకొని మనం కంప్యూటర్లో మన మొబైల్లో కూడా ఆ పీడిఎఫ్ ఫార్మాట్ ఉంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. మళ్ళీ దాని ఒక ప్రింట్ కూడా తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి, కౌన్సిలింగ్ అప్పుడు అది చూస్తారు కూడా స్టూడెంట్స్. ఒకసారి మనం సిలబస్ చూద్దాం. ఇక్కడ నీట్గా డిప్లొమా హోల్డర్స్ ఏ బ్రాంచ్లో చేశారో వాళ్ళకి సిలబస్ ఇచ్చారు. మళ్ళీ మనందరికీ తెలుసు 200 మార్క్స్ ఉంటాయి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచెస్. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంటే మీకు సిలబస్తో పాటు మీకు ఇక్కడ క్లియర్గా ఆంధ్రప్రదేశ్ ఈ సెట్లో స్టూడెంట్స్కి ప్రతి బ్రాంచ్లో ప్రతి సబ్జెక్ట్కి ఇక్కడ వెయిటేజ్ కూడా ఇస్తున్నారు స్టూడెంట్స్. సో మనం ఇక్కడ ప్రిపరేషన్ అనేది ఇక్కడ వెయిటేజ్ని కూడా చూసుకుంటాం. ఆ వెయిటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ కూడా, ఎందుకంటే కొంతమంది కొన్ని టాపిక్స్ హార్డ్ ఉంటాయి, కొన్ని టాపిక్స్లో ఎక్కువ మార్కులు ఉంటాయి, అవన్నీ చూసుకోవాలి. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి ఖచ్చితంగా మనము అన్ని టాపిక్స్ని కవర్ చేయాలి, అన్ని టాపిక్స్ని నేర్చుకోవాలి, అన్ని టాపిక్స్ని గుర్తుంచుకోవాలి. సో స్టూడెంట్స్, ఇది మనకు ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి సిలబస్. సో ప్రతి బ్రాంచ్ సిలబస్ని మీరు కూడా క్లియర్గా చూసుకోండి. సో మరి ఈ ఈసెట్ ఎగ్జామ్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈసెట్ ఎగ్జామ్లో మీరు ఒక మంచి ర్యాంక్ సాధించాలి. ఆ మంచి ర్యాంక్ సాధించాలి అంటే మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఎలా ఉండాలి? ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీకి మీరు చేయాల్సిన 3 పాయింట్లు ఒకటి చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను స్టూడెంట్స్. ఒకటి, ఫస్ట్ మీరు సిలబస్ని అంతా క్లియర్గా చూసుకోవాలి. తర్వాత ఆ సిలబస్కి సంబంధించినటువంటి నోట్స్, షార్ట్ నోట్స్ అవన్నీ మీరు దగ్గర ఉంచుకోవాలి. ఆ సిలబస్లో ఉన్న పాయింట్స్ అన్నీ క్లియర్గా చేసుకోవాలి. ఇప్పుడు మీ ప్రిపరేషన్ స్ట్రాటజీకి చాలా ఇంపార్టెంట్ థర్డ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ మీరు రాస్తూ ఉండాలి. ఆల్మోస్ట్ మనము ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్, ప్రతి జాబ్ ఎగ్జామ్లో సక్సెస్ స్టోరీస్ చూస్తుంటాం. ఆ సక్సెస్ స్టోరీస్లో కూడా అందరూ చెప్పే టాపర్స్ ఏంటంటే నేను నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయడం వల్లనే నాకు ఈ టైం మేనేజ్మెంట్, ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ, నేను ఏ సబ్జెక్ట్లో ల్యాగింగ్ అవుతున్నాను, నేను ఏ సబ్జెక్ట్లో కష్టంగా గుర్తుంచుకోగలుగుతున్నాను, ఇవన్నీ స్టూడెంట్ ఓన్గా తెలుసుకోగలుగుతారు స్టూడెంట్స్. అందుకే మీరు చేయాల్సిందల్లా ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ టెస్టులు రాయాలి. ఆ నెంబర్ ఆఫ్ టెస్టులు రాయడానికి మీకు మంచి కాన్ఫిడెన్స్ తీసుకురావడానికి మీ ప్రిపరేషన్ స్ట్రాటజీలో మీ టైం మేనేజ్మెంట్ అనుగుణంగా ఇవన్నిటినీ మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి దృష్టిలో ఉంచుకొని ఆల్రెడీ మన ఈసెట్ 2025 రాస్తున్న తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులందరికీ మనము ఆల్రెడీ ర్యాంక్ బూస్టర్ అనే ఒక టెస్ట్ సిరీస్ని కూడా స్టార్ట్ చేశాం. సక్సెస్ఫుల్గా స్టూడెంట్స్ అందరు కూడా రాస్తున్నారు స్టూడెంట్స్. మరి ఒకసారి ఆ ర్యాంక్ బూస్టర్ యొక్క విషయాలను కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం స్టూడెంట్స్. సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి గత 30 సంవత్సరాలుగా ఈసెట్ 2025లో నెంబర్ 1గా ఉంటున్న విషయం మీ అందరికీ తెలుసు స్టూడెంట్స్. ఎస్, మరి ఇక్కడ ఈ May 6 అంటే మనకు సుమారుగా ఇంకా 54 రోజుల్లో మనము చదువుకుంది ఒక ఎత్తు,
ఆ చదువుకున్న విషయాలన్నిటినీ గుర్తుంచుకోవాలంటే మనము సెల్ఫ్గా రిజైన్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం సెల్ఫ్ ట్రిగ్గరింగ్ చేసుకుంటూ సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటూ ఏ క్వశ్చన్ని ఏ విధంగా అడుగుతున్నాడు ఇవన్నీ చేయాలి. మరి అక్కడ అడుగుతున్నటువంటి 200 క్వశ్చన్స్లో ఇంజనీరింగ్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మనం కరెక్ట్గా తెలుసుకోవాలంటే మనము సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్ రాయాలి, టాపిక్స్ వైజ్ ఎగ్జామ్స్ రాయాలి, మళ్ళీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎగ్జామ్స్ రాయాలి, అదేవిధంగా ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ రాయాలి, అదేవిధంగా మార్క్ టెస్ట్ రాయాలి. అప్పుడు మనకు కరెక్ట్గా ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీ, ఆ టైం మేనేజ్మెంట్ అనేది మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాము ప్రతి ఎగ్జామ్ తర్వాత మీరు క్లియర్గా చేసుకోవచ్చు స్టూడెంట్స్. ఈ టెస్ట్ సిరీస్ వల్ల ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటాయంటే మీరు ప్రతిరోజు ఒక ఎగ్జామ్ రాస్తారు. మేము ఆల్రెడీ ముందే ఇన్ఫామ్ కూడా చేస్తుంటాం. ఆ ఎగ్జామ్ని మీరు అలో ప్రాక్టీస్గా చేసుకొని ఏ క్వశ్చన్కి మీరు ఆన్సర్ క్లియర్గా చేయలేకపోతే ఆ సొల్యూషన్ని మీరు ఒక షార్ట్ నోట్స్లో గుర్తుంచుకునే విధంగా ఒక పిక్చర్ ఫామ్లోనో, ఒక టేబులర్ ఫామ్లోనో, ఒక ఫిగర్ ఫామ్లోనో రాసుకుంటే మీకు చాలా ఈజీగా గుర్తుంటుంది. సో స్టూడెంట్స్, ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు ర్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ర్యాంక్ని బేస్ చేసుకునే వీళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు. ఆ కౌన్సిలింగ్ బేస్ చేసుకునే మనకు టాప్ ర్యాంక్లో సీట్ వస్తుంది. ఆ టాప్ ర్యాంక్ వల్ల మన కెరీర్ అనేది చాలా స్మూత్గా జరుగుతుంది. సో మీరు ఇంకా ఎవరైతే టెస్ట్ సిరీస్ని తీసుకొని వాళ్ళు ఉంటే ఇమ్మీడియట్గా మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి ప్రొవైడ్ చేస్తున్న వంటి కేవలం 999 రూపీస్, కేవలం 999 రూపీస్కే మీకు కంప్లీట్ ఆన్లైన్ కోర్స్ అండ్ ర్యాంక్ బూస్టర్ టెస్ట్ సిరీస్ ఇస్తున్నాం. దీనికి మీరు చేయాల్సిందల్లా saimeedha.in యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ నేను 2 మొబైల్ నెంబర్స్ చెప్తున్నాను. 9848692598, అదేవిధంగా 9246212138. ఈ మొబైల్ నెంబర్స్కి మీరు ఫోన్ చేసేసి ఇమ్మీడియట్గా మీరు ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకొని మీకు ఉన్న నాలెడ్జ్ని ఇంకా మీరు బూస్టప్ చేసుకొని మీరు అనుకున్న ర్యాంకుని సాధించేటట్టు మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి మీకు క్లియర్గా ప్రతి టాపిక్లోనూ మీకు ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తాం. అదేవిధంగా ఈ ఈసెట్ ఎగ్జామే కాదు, ఈ ఈసెట్ ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ మనం కీ పెట్టిన తర్వాత ఆ కీని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ కీతో పాటు దాని తర్వాత మీ కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాం. దాని తర్వాత స్టూడెంట్ బీటెక్లోకి వెళ్ళాక కూడా మరి ఆ బీటెక్ నుంచి మళ్ళీ అతను గోల్ రీచ్ అయ్యేంత వరకు మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి ప్రతి ఇన్ఫర్మేషన్ని మనము యూట్యూబ్ ఛానల్ ద్వారా అందిస్తాం. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సాయి మేధా హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను స్టూడెంట్స్, ఈసెట్ 2025 రాస్తున్న స్టూడెంట్స్కి మంచి ర్యాంక్ కాన్ఫిడెంట్గా తెచ్చుకోవాలంటే మాత్రం మీరు చేయాల్సిందల్లా నెంబర్ ఆఫ్ టెస్ట్లు రాయాలి. ఆ ప్రతి టెస్ట్లో మీకంటూ ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ పెట్టుకోండి. ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీతో ఎగ్జామ్స్ రాయడం వల్ల మీకు ఒక టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది. సో ఇమ్మీడియట్గా మీరు ఈ టెస్ట్ సిరీస్ని పర్చేజ్ చేసుకొని మీ కాన్ఫిడెన్స్ని మరింత డెవలప్ చేసుకొని మంచి ర్యాంక్ సాధించాలని కోరుకుంటూ I wish you all the best. Thank you, students.